హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో చెప్పండి. సో ఇక్కడ నేను పప్పు పుల్లల ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను అనమాట. సో నేతి బొప్పట్లు కూడా అంటారండి. సో నేను హాఫ్ కేజీ పప్పులోకి హాఫ్ కేజీ బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో పప్పును ముందుగా మనము నానబెట్టుకోవాలండి. ఒక 2-3 అవర్స్ అన్న నానబెట్టుకోవాలి. తర్వాత పప్పుని కొన్ని తగినన్ని వాటర్ అయితే వేసి ఇట్లా ఉడికించుకొని ఆ వాటర్ని తీసేసి పక్కన ఉంచుకున్నాను. కంప్లీట్గా ఒక చుక్క వాటర్ లేకుండా తీసుకోవాలి తర్వాత శనగపప్పును. సో పప్పులో నుంచి వాటర్ తీసేసాను కదా, దాంతో నేను కట్టుచారు అయితే చేశాను అనమాట. సో ఒక చుక్క వాటర్ లేకుండా పప్పునైతే తీసుకొని అందులో బెల్లం అయితే దంచి వేసుకోవాలి. సో బెల్లము పప్పు మొత్తం ఈ విధంగా మిక్స్ అయ్యే వరకు అయితే మనము బాగా ఉడికించుకోవాలండి. సో చూసారా, ఇట్లా రావాలన్నమాట. మనకి ఒక చుక్క వాటర్ లేకుండా ఇట్లా వస్తేనే కరెక్ట్ అండి, లేదంటే మనకి స్టఫింగ్లోకి పూర్ణం అనేది సరిగా కుదరదు. సో ఈ విధంగా ఉడికించుకోండి. తర్వాత దీన్ని మనం చల్లార్చుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలి. ముందుగా నేను మిక్సీ జార్లోకి సోంపు ఇలాచి అయితే తీసుకున్నాను. సోంపు 1 టేబుల్ స్పూన్ అంతా తీసుకొని దాంట్లోకి ఇలాచీలు ఒక 8 అంతా తీసుకోవాలి. సో ఇది ఫస్ట్ మనము ముందుగా బర్క్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలాచీ సోంపు మిక్సింగ్ని. సో ఇది తీసి పక్కన పెట్టుకొని తర్వాత బెల్లము శనగపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా, చల్లారిన తర్వాత ఈ విధంగా ఫైన్గా అయితే మొత్తం అంతా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలాచీ సోంపు మిక్సీని అయితే పౌడర్ని అయితే ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. మొత్తం అంతా కలుపుకోవాలి. దాంట్లోకి కలుపుకున్న తర్వాత రౌండ్ బాల్స్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను పిండిని అయితే కలుపుకుంటున్నానండి. ఈ పిండి మైదా పిండి అనమాట, మైదా ఆట. ఇది నేను 1 కేజీ తీసుకున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ శనగపప్పు బెల్లం కలిపితే 1 కేజీ అయింది కదా, హాఫ్ కేజీ తీసుకొని టోటల్ 1 కేజీ అయింది. సో దానికి ఈక్వల్గా మనం 1 కేజీ పిండిని అయితే తీసుకోవాలన్నమాట. అంటే మనకి 2 సరిపోయేలాగా చూసి తీసుకోవాలి. ఒకవేళ మీరు పావు కిలో తీసుకుంటే హాఫ్ కేజీ అవుతుంది కాబట్టి హాఫ్ కేజీ పిండి తీసుకోవాలి. అట్లా మీరు ఈక్వల్ చేసి ఎంత అవుతుందో దానికి ఈక్వల్గా ఈ పిండిని అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ మనము బొంబాయి ఆట కూడా యూజ్ చేస్తారు చాలామంది. బొంబాయి ఆట, గోధుమ పిండి, మైదా ఆట. సో ఎప్పుడు మేము చేసిన మైదా ఆటతోనే చేస్తామండి. సో ముందుగా నేను పిండిలో లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేశానండి. సాల్ట్ వేసాక వాటర్తో మెల్లిమెల్లిగా కలుపుకుంటూ తర్వాత ఆయిల్ అయితే ఈ విధంగా వేసి పక్కనైతే పెట్టేశాను. ఒక 1 అవర్ అయితే నానబెట్టానండి. తర్వాత స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కదా, ఈ విధంగా అయితే నేను పూలలు అయితే చేస్తున్నాను. సో ఈజీ అండి. ముందుగా మనము పిండి ఒక ముద్దలాగా తీసుకొని దాన్ని కొద్దిగా ప్రెస్ చేసి దాంట్లో ఈ స్టఫింగ్ అనేది పెట్టేసేయాలన్నమాట. పూర్ణము, దీన్ని పూర్ణము అంటామండి మేము. సో పూర్ణం అయితే పెట్టేసి మొత్తం అంతా ఇట్లా ప్రెస్ చేస్తూ మొత్తం అంతా ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. మనము పూరిలాగా చేయితోనే చేయాలండి. ఒకవేళ కొంతమంది బెల్లం కట్టతో కూడా చేస్తారు. సో బెల్లాంచాలంటే కొంచెం హార్డ్గా అయితే తడుపుకోండి పిండిని. మనము కొంచెం మెత్తగా తడుపుకుంటే ఈ విధంగా అనేస్తే వస్తుంది అనమాట మనకి. ఎప్పుడు పప్పు పొల్లలు చేసినా ఇదే విధంగా అయితే చేస్తానన్నమాట. సో నేతి బొప్పట్లు అంటే మనకు నెయ్యే కదండి. సో నెయ్యితో ఈ విధంగా మంచిగా కాల్చుకోండి. పిల్లలకి మా వారికి చాలా ఇష్టం అనమాట, అందుకనే చేశాను. అమ్మవారికి నైవేద్యం పెట్టి మేమైతే తినేసాము. పెనం మీద ఇలా వేసాక ఒక 2 మినిట్స్ అయితే పెట్టి తర్వాత మనం తిప్పుకోవాలండి. సో స్టవ్ మీడియం సైజ్ పెట్టాలండి. సో మెల్లిమెల్లిగానే కాల్చుకోవాలి, మాడిపోతే టేస్ట్ అంత బాగుండదు. సో మెల్లిమెల్లిగా తిప్పుతూ అటు ఇటు నెయ్యి వేస్తూ అయితే ఫ్రై చేశాను.
సో చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ అండి. సో ఇట్లా అయితే నేను చేసుకుంటానమాట ఫెస్టివల్ టైంలో. ఆషాఢం వచ్చేసింది కదా, అమ్మవారికి నైవేద్యాలు బాగా ఎక్కుతాయండి. సో మనమైతే ఇంట్లో ఈ విధంగా చేసుకొని అమ్మవారిని కూడా ఆరాధించవచ్చు. సో ఇట్లా అయితే నేనైతే పప్పు పొలలు అయితే చేసి నైవేద్యం అయితే పెట్టామన్నమాట. సో చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకోండి. హాయిగా పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తూ తినండి అనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా వచ్చాయి పప్పు పొలలన్నీ. అందరికీ షేర్ చేశాను నేను పప్పు పొలలు తినడానికి. సో వాళ్ళు కూడా చాలా బాగున్నాయని కామెంట్స్ అయితే ఇచ్చారనమాట. సో పప్పు పోలలు అంటే బెనిఫిట్స్ ఏంది అంటే, మనకి పప్పు వల్ల మనకి ప్రోటీన్ అయితే వస్తుందండి కంపల్సరీగా. సో నెక్స్ట్ బెల్లం వల్ల మనకి కొంచెము ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే మనకు తగ్గుతాయి. సో ఇట్లా మనము పిల్లలకి డైరెక్ట్ బెల్లం ఇస్తే తినరు కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా చేసి పెట్టండి, కొంచెము హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్క అయితే తినడానికి ట్రై చేయండి. సో బెల్లం వల్ల మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత డస్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయండి. సో ఇప్పుడు బెల్లం క్వాలిటీ అంతా బాగా రావట్లేదు అని అంటున్నారు. సో వారంకి ఒక్కసారైనా అట్లా బెల్లం తీసుకోవడానికి ట్రై చేయండి. బెల్లం వాటర్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. సో పప్పు పొలలు మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.